హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కుకీస్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి నేను మా ఇంటి దగ్గర ఉన్న గార్డెన్ మొక్కలను అయితే చూపించాలి అనుకుంటున్నాను. సో ఆల్రెడీ హోమ్ టూర్ అప్పుడు చాలామంది చూసే ఉంటారు. సో ఆల్రెడీ అప్పుడైతే నేను మొక్కలను అయితే సరిగ్గా చూపించలేదు అనమాట. హౌస్ని అయితే చూపించాను. దానికి ఎక్కువ వ్యూస్ వచ్చారండి. చాలామంది కామెంట్సే పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఆ వీడియోకి చాలామంది అయితే సపోర్ట్ చేశారనమాట. మా రేకుల షెడ్ని చూసి నవ్వుకోకండి అంటే, సో రేకుల షెడ్ ఏమంది, సో ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలని అయితే చాలామంది అయితే బ్లెస్ చేశారనమాట. సో చాలామంది అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఫీల్ అవ్వద్దు, మీరు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుంటారని అయితే అన్నారు. సో చాలా చాలా థ్యాంక్ యూ. సో ఈరోజు వీడియోలో అయితే గార్డెన్ మొక్కలను అయితే చూపిస్తానమాట. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ కదా బయట. సో ఇది కరివేపాకు చెట్టు అనమాట. ఈ కరివేపాకు చెట్టు మేము చాలాసార్లే నరికేసామన్నమాట. అయినా సరే నరికేయడం అంటే బాగా ఎక్కువైపోయిందనమాట. ఇంకా రైనీ సీజన్ అయితే ఒకసారి అయితే నరికించేసామన్నమాట. ఇంకా మళ్ళీ వచ్చేసింది. ఇంకా అక్కడ చూసారు కదా, అక్కడ ఒక తోటలా ఉంటుందన్నమాట. నేను ఎప్పుడైనా వీలైతే ఒకసారి బ్లాగ్ చేస్తాను. మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్ చెట్లు అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఇటు సైడు ఇది తెలిసే ఉండొచ్చు, నేను అది చేశాను కదా, తాటి గారెలు వేసినప్పుడు చెప్పాను కదా, మా ఇంటి పక్కనే తాటి చెట్లు అయితే ఉంటాయని. హోమ్ టూర్ అప్పుడు కూడా చెప్పానండి, మా హౌస్ చాలా అంటే చాలా చివర అని. సో అందుకే అనమాట, పక్కనే తాటి చెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఈజీగా మాకు తాటిపండు అయితే దొరికేసింది. ఇంకా లోపలికైతే వెళ్దామండి. ఇది ఎంట్రన్స్లో ఒక పసుపు పూల మొక్క అనమాట. ఇంకా మొక్కలు బయట చాలా ఉండేవి. చెప్పాను కదా, రోడ్డు వేయడం గురించి అని మొక్కలను అయితే నరికేశారు. ఆ రోడ్లు అయితే దానివల్ల మా మొక్కలైతే ఏమీ అడ్రావు. నా డెలివరీ టైం కదా, అప్పుడు హాస్పిటల్లో ఉంటే ఎవరు లేని టైంలో చూసి మొత్తం బయట ఉన్న మొక్కలను అయితే నరికించేశారనమాట. సో అవైతే ఏమి అడ్రావు, అయినా సరే తీసేశారు. రోడ్డు కోసమని మొక్కలు తీసేశారు. కానీ ఇప్పటికీ రోడ్డు అయితే వేయలేదు మా స్ట్రీట్లో. ఇంకా ఇది ఎంట్రన్స్ వచ్చేసరికి పసుపు మొక్క అనమాట. మా ఇంట్లో ఎక్కువ మొక్కలే ఉండేవి అనమాట. ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తాయి కానీ ఇప్పుడు చాలా తక్కువ అనమాట. సో శ్రీమంతం అప్పుడు చాలా ఉండేవి. అప్పుడు వ్లాగ్ చూస్తే అనిపించవచ్చు, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇంకా ఇటు సైడ్కి వచ్చేసరికి వైట్ అండ్ పింక్, కొంచెం రెడ్లోనే ఉంటుంది. సో రెండు ఒక నక్షత్రంలా ఉంటాయి అన్నమాట పువ్వులు, మందార పువ్వులు అయితే. ఇంకా అటు సైడ్ వచ్చేసరికి సన్జాజి అయితే వెక్కించామన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా గార్డెన్ మొక్కలు. మాకు ఎక్కువ మొక్కలు అంటే బాగా ఇష్టం అనమాట. ఇక్కడే పప్పాయ మొక్కలు కూడా ఉన్నాయండి. ఇంకా ఎక్కువ గార్డెన్ మొక్కలు మేము పెంచడం ఎక్కువ అనమాట. అంటే పిల్లకలు వచ్చిన తర్వాత మళ్ళీ వేరే చోట వేయడం అలా అనమాట. దాన్ని ఇంకా డెవలప్ చేసేస్తాము. ఇంకా ఒక సైడ్కి వచ్చేసరికి అలాగా. ఇంక ఇటు సైడ్కి వచ్చేసరికి లైట్ పింక్ కలర్ మందారం చెట్టు. ఇంకా ఇటు సైడ్కి వచ్చేసరికి కరివేపాకు చెట్టు బయట ఉండగానే చూసారు కదా, ఇంకా ఇటు సైడ్కి వచ్చేసరికి ఒక మందారం చెట్టు ఉంది, లైట్ పింక్ కలర్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఎల్లో కలర్ మందారం కూడా ఉండేది, చచ్చిపోయింది అనమాట. ఇంకా తులసి మొక్క, అలాగే దానిమ్మ చెట్టు ఇప్పుడిప్పుడే లెగుస్తుంది అనమాట. నేను ఇది డెలివరీ టైంలో ఎక్కువ ఫ్రూట్స్ తినేటప్పుడు అక్కడ గింజలను అయితే వేసేదాన్ని. సో వేయడం కాదు, అసలు అనుకోకుండా లేచింది అనమాట. ఇంకా మొక్కనైతే అలా పెంచుతున్నాము. ఇంకా ఇది వచ్చేసరికి ఒక సందు. ఇక్కడ కూడా ఒక లైట్ పింక్ కలర్ అయితే ఉందన్నమాట. ఇంకా అలాగే దాని పక్కకు వచ్చేసరికి చిట్టి మల్లె పువ్వులు ఉంటాయి కదా, మల్లె పువ్వులు గులాబీ పువ్వులానే ఉంటుందన్నమాట. సేమ్ అనమాట. ఇప్పుడైతే ఈ సీజన్లో ఉండవు కదండి మల్లెపూలు, అయితే ఈ సీజన్లో పుయ్యవు కదా, అయినా అక్కడక్కడ ఒకటి ఉంది. సో మనకి సమ్మర్లో అయితే ఆకు మొత్తం చూసేస్తే చెట్టు నిండా గులాబీ పువ్వులే అనమాట, అలా ఉండేవి. ఇంకా మల్లె చెట్టు అంటే ఎవరు నమ్మరు, ఒక వైట్ గులాబీ చెట్టులా ఉంటుందన్నమాట. సో అంత బాగా పోస్తుంది ఫ్లవర్ అయితే. సో మల్లెపువ్వు, ముద్ద మల్లెపువ్వు అనేది అంటారు. సో చిట్టి మల్లెపూలు భలే ఉంటాయి అసలు. ఇంకా ఇటు సైడ్కి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ మందారం చెట్టు అనమాట. అన్ని కలర్స్ మాకు మా ఇంటి దగ్గర లేని కలర్స్ కూడా మేము, అంటే బయట ఎవరొకరి దగ్గర ఉంటాయి కదా, సో ఒక్కొక్క మొక్క అయితే తీసుకొచ్చి వేసి పెంచేవాళ్ళం అనమాట. ఈ మధ్య చాలా మొక్కలు చచ్చిపోయినాయి, అసలు చాలా ఫీల్ అయ్యాము. సో కష్టపడి మొక్కలు తెచ్చుకొని పెంచి, మొక్కలు తెచ్చుకోవడం అంటే పెంచడం అంటే చాలా కష్టం అనమాట. సో చాలా ఇష్టంగా పెంచాము. బయట మొక్కల్ని వాళ్ళు నరికేసారు, లోపల మొక్కలు కొంచెం దిష్టితో అలా పోయినాయి అనమాట. ఇంకా ఆరెంజ్ కలర్ మందారం, ఇటు సైడ్కి వచ్చేసరికి పింక్ అనమాట. ఈ పువ్వు ఇంకా పెద్దగా పూసేది.
ఇప్పుడు కన్నయ్య స్నానం అయితే అక్కడే చేపిస్తున్నారు అనమాట. ఆ చెట్టు కింద పీట వేసుకుని అయితే స్నానం అయితే చేపిస్తున్నారు. సో అందుకే అనుకుంటా నీళ్ళు ఎక్కువైపోయో బట్ ఏమో తెలియదు, కానీ ఆ మొక్క కూడా కొంచెం అలా అయిపోయింది. పువ్వులు మాత్రం బాగానే పూస్తుంది, కానీ సైజ్ అయితే తగ్గిపోయింది అనమాట. పెద్ద పువ్వులా పూసేది మందారం పువ్వు, ఇంకా అది కూడా అలా అయిపోయింది అనమాట. ఇంకా కానీ ఇంట్లో మొత్తం పువ్వులు అలా పూసినప్పుడు భలే ఉంటుంది అసలు. ఇక్కడ విరజాజి ఉంది కదండి, మేము ఇంటి పైకి అయితే వెక్కించామన్నమాట. విరజాజి కూడా చాలా అంటే చాలా బాగా పూస్తుంది. సో మా ఇంటికన్నా మొక్కలే ఎక్కువ అంతాయి అనమాట. ఇంకా ఇటు సైడ్కి వచ్చేసరికి కరివేపాకు చెట్టు, అది ఇంకా ఆల్రెడీ బయట ఉంది కదా అని అయితే నరికించేసాము. ఇది వచ్చేసరికి పపాయ అనమాట. ఇప్పుడు ఈ సీజన్లో కాయట్లేదండి, మొన్నటిదాకా అయితే చాలా అంటే చాలా కాయలు అనమాట. సో అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ ఇచ్చేవాళ్ళము. ఇంకా బాగా కాసాయి పప్పాయ చెట్లు, ఒక 4-5 అలా ఉన్నాయన్నమాట. ఇంకా అన్నీ ఒకేసారి తినేలేం కదా, ఇంకా అలా అందరికీ అయితే పంచిపెట్టామన్నమాట చుట్టుపక్కల. ఇంక ఇది వచ్చేసరికి ఈ మామిడికాయ చెట్టుకు కూడా ఒకటి ఉంది కదా, చూసే ఉంటారు. సో ఒక మొక్కను కొనుక్కుంటే మరొక కాయ కాసిందని చెప్పాను కదా, ఆ బ్లాగ్ అయితే చూసేయండి. అస్సలు చాలా చీట్ చేసి అయితే అమ్మేశారు. పునాస్ మామిడికాయ చెట్టు ఆల్రెడీ మా ఇంటి దగ్గర ఉంది, అయినా సరే అలా జరిగిందనమాట. రసాలను అయితే తీసుకున్నాం అనమాట. ఆ చెట్టు ఉంది కదా, ఇప్పుడు రసాలు అయితే తీసుకోవచ్చాను. అలా తీసుకుంటే అది ఎదిగి కాయ కాసేసరికి అది కూడా పునాస్ మామిడికాయ చెట్టు అయింది. ఇది వచ్చేసరికి బంగినపల్లి అనమాట. ఇంకా కాయలు అయితే కాయలేదు, పెద్ద చెట్టు అయింది కానీ ఇంకా కాయలేదు ఈసారి. ఈ సీజన్లో ఇప్పుడు కాస్తుంది అనుకున్నాము, ఈ ఇయర్ కూడా అయితే కాయలేదు అనమాట. ఇది చిన్నగా ఉన్నా సరే కాసేసింది. తెలియడం కోసం అనుకుంటా, రసాలు కాదు రసాలు అని కొనుక్కున్నారు కదా, నేను పునాస్ మామిడికాయ అని చెప్పింది. అంటే అది ఎలా అంటే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అని ఒక ఎగ్జాంపుల్ లాగా అనమాట అది, ఆ చెట్టు అలా చేసింది. సో ఇంకా విరజాజి అన్నాను కదా, చాలా అంటే చాలా మొగ్గలు అనమాట. ఇంతవరకు నేను పైకెక్కి కోసేదాన్ని డెలివరీ అవ్వకముందు. ఇప్పుడు మరి డెలివరీ అయ్యింది కదా, ఇంకెక్కడానికైతే లేదు. చాలా మొగ్గలు అనమాట, పెద్ద దండ వస్తుంది, అన్ని మొగ్గలు ఉన్నాయన్నమాట. కానీ ఎవ్వరు కోయడానికైతే లేదు. సో ఈ చుట్టుపక్కల కూడా అంత పెట్టుకోరనమాట. ఇప్పుడు అందరూ పువ్వులు పెట్టుకోవడం తగ్గించేశారు కదా, ఎప్పుడైనా తద్దులకి పెళ్ళిళ్ళకి తప్ప ఇంకా అస్తమానం పెట్టుకోవడమే లేదు అసలు. నేను తద్దులకే పెట్టుకునేదాన్ని, తద్దప్పటికి చాలా మొగ్గలు ఉండేవి, కోసుకునేదాన్ని. బట్ ఇప్పుడు కోయడానికి లేదు, ఇంకా అలానే ఉండిపోతున్నాయి. డైలీ అన్నే పోస్తున్నాయి అనమాట, చాలా మొగ్గలు అసలు. నైట్ అయ్యేసరికి అక్కడ మేము కన్నయ్యని ఈవినింగ్ అయ్యేసరికి కూర్చోబెడతాం కదా, బయటకు వస్తాం కదా, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. కన్నయ్య కూడా భలే ఉంటాడు, బాగా ఆడుకుంటాడు ఈవినింగ్ టైం బయటకు వచ్చిన తర్వాత. బయట అలా నేచర్లో కూర్చోబెట్టేటప్పుడు సో అలా చుట్టూరు మొక్కలుండి హాయిగా అలా కూర్చుంటే భలే ఉంటుంది. ఇంకా స్టార్టింగ్లో చూసే ఉంటారు, ఫ్యాషన్ కొబ్బరి చెట్టు ఉంది కదా, దాని చుట్టూరు అయితే అలా గార్డెన్ మొక్కలు అయితే పెట్టాము. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో అలాగే మా గార్డెన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. సో మీ లైక్ వల్ల మాకు ఎంతో సపోర్ట్ వస్తుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.